మనం తెలుసుకోబోయేటువంటి వాక్యము దేవుడు ఎంతగా శరీరాన్ని శ్రమకు విడిచిపెట్టుకున్నారో, ఎంతగా తన శరీరాన్ని, ఆయన మనిషి రూపంలోనే ఉన్నారు కాబట్టి, ఆయన దేవుడై ఉండి కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని ఎంతగా శ్రమ వస్తుందని తెలిసినా తాను ఈ లోకాన్ని విడిచి, మనుషులందరికీ వచ్చే మరణం లాంటి మరణమే ఆయనకు కూడా వచ్చునని తెలిసి కూడా అంత డేరుగా ఎలా తన శరీరాన్ని అప్పగించుకోగలిగారు అనేది చాలా విచిత్రం. నేను ఎందుకు సమయాన్ని మార్చారు అనే విషయాన్ని ప్రస్తావించానంటే, తన శరీరము నలగొట్టబడుతుంది, నా శరీరము సిలువ మ్రాను పైన వేలాడుతుంది, నన్నందరూ చంపేస్తారు, నా రక్తాన్ని నేనే కళ్ళారా చూసుకోవాల్సి వస్తుంది, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, నా చేతుల్లో మేకలు కొడతారు, నా తలపైన ముళ్ళ కిరీటం పెడతారు, అదంతా నా తల్లో గుచ్చుకుపోయి దిగిపోయి చాలా బాధను అనుభవించాలి, నేను సిలువ మీద వేలాడాలి. ఇవంతా ప్రభుకి తెలిసినప్పటికీ వద్దని కానీ, నేను చేయలేనని కానీ, ఏదో దేవుడైతే అయ్యాను కానీ మనిషికి వచ్చేంత కష్టము శరీరాన్ని ధరించుకుని ఉన్న నాకు ఎంత కష్టం ఎందుకని కానీ, నేను తండ్రిని వేడుకుంటే అందరికీ క్షమాపణ వచ్చేస్తుంది పాపాలకి, నేను మరణించాల్సినంత అవసరం ఏమీ లేదు, నేను ఏదైనా చేయగలను కాబట్టి, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈ సిలువ మరణాన్ని స్కిప్ చేసి, ఈ సిలువ మరణాన్ని ఆపేసి నేను విరమించుకుందాం అనుకుంటున్నాననే ఆలోచన కానీ ప్రభువులో లేదు. కొంచెం ఎండ మన మీద పడుతుంది అనేటప్పటికే మన సమయాన్ని ఏం చేసాం మార్చేసుకున్నాం. మార్చకూడదని కాదు, కానీ దేవునితో మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి మే రిట్రీట్లు వస్తాయి, అప్పుడు మహా ఎండ, కానీ అప్పుడు సమయాన్ని మార్చడానికి ఉంటుందా? సమయాన్ని మార్చలేం. అప్పుడు ఖచ్చితంగా ఎండలోనే కూర్చోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన ఉమ్మతీత, ఉడుకు, వేడి. మనిషి శరీరము సుఖానికి అలవాటైపోయి ఏసీల కింద మన జీవితాలు వెళ్ళబుచ్చుకుంటూ కొంచెం వేడొచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాం. చిన్న శ్రమ రాగానే మన శరీరానికి హాయినిచ్చేది ఏదైనా కావాలి, సంతోషపరిచేది ఏదో కావాలి అంటే చల్లని గాలో లేకపోతే సమయాన్ని మార్చేయటమో, ఇలా మనకి తగినట్టుగా మనం ఈ జీవిత కాలాన్ని నడిపించుకుంటున్నాం. ఒక 15 సంవత్సరాల క్రితము ఏసీలు చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఇంచుమించుగా ప్రతి ఇంట్లో ఏమున్నాయి? ఆ గాలికి అలవాటైపోయి మన శరీరము కొంచెం ఎండ తగిలేసరికి ఏం చేయలేకపోతుంది, తట్టుకోలేక పోతుంది. కానీ అసలు ఎంత విచిత్రం అండి, ఆయన దేవుడు, ఆయనకి లేనిది ఏదీ లేదు, సమస్తము ఆయనకున్నాయి. ఆయనకున్నాయి అని చెప్పడం కంటే అంతా ఆయనదే అని చెప్పాలి. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సూర్యచంద్ర నక్షత్రములు ఆయన తయారు చేసిన వారే, ఇంకా ఆ అంతరిక్షంలో ఏవేమైతే ఉన్నాయో అవన్నీ ప్రభువు చేసినవే, మనిషి కూడా ప్రభువు చేసిన వారే. ఆయనకి తెలియనిది, మరుగైనది, ఆయనకి రాదు అన్నది, ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. అలాంటి శక్తివంతుడైన దేవుడు, అలాంటి బలవంతుడైన దేవుడు ఒక మనిషి రూపంలో మన కొరకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తమై, మనిషి యొక్క పాపమును పరిహరించడానికై, ఇలా అయితే పనవదు, ధర్మశాస్త్ర కాలంలో ఎలాంటి విమోచన జరగలేదు, మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, బలి అర్పించడం వల్ల, నైవేద్యం పెట్టడం వల్ల, హోమాలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, నేనే స్వయంగా భూమి మీదకి వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఎంతో పెద్ద ఆలోచనతో వచ్చిన ప్రభు పుట్టడం వరకు బాగానే ఉంది, 33 సంవత్సరాలు 6 నెలలు జీవించడం బాగానే ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ఈ శరీరానికి వచ్చే ఆ శ్రమ ఏంటి?
ఆయన శరీరానికి ఆయన వేసుకున్నటువంటి ఆ శిక్ష ఏంటి? ఒక చిన్న సూది మన చేతిలో దిగితే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, చిన్న ముల్లే కదా, నా శరీరంతో పోలిస్తే అది ఎన్నో వంతు, నేను దాన్ని తీయకపోయినా పర్లేదని ఏ మనిషి అనుకోరు. వెంటనే ఎక్కడో చోట కూర్చుని ఆ ముళ్ళు ఏం చేస్తారు, బయటికి తీసేదాకా మనం కుదురుగా ఉండలేం. అలాంటిది ఎంతో పొడవైనటువంటి ముళ్ళులు కలిగిన ఆ పచ్చి ముళ్ళ కిరీటము తన తల మీద ఉంచబడుతుందని తెలిసిన తర్వాత కూడా, ఇంకొద్ది దినాల్లో నేను సిలువ వేయబడతానని తెలిసినా కూడా నన్ను చంపుతారు, నేను మరణమైపోతాను, చూస్తుండగానే నన్ను చంపేస్తారు, ఏదో గొంతు కోసేసుకుని ఆత్మహత్య చేసుకుని లేకపోతే యాక్సిడెంటల్గా చనిపోవటం కాదు. ఇప్పుడు చూడండి, మనుషులందరికీ మేము చచ్చిపోతామని తెలియకుండానే ఏమైపోతున్నారు, రోడ్డు మీద వస్తా అమాంతంగా యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకనే వారు ధైర్యంగా ప్రయాణం చేస్తారు. కానీ యేసుప్రభు వారికి అంతా ముందే తెలుసు, తాను ఏ పెయిన్ గుండా వెళ్ళబోతారో, ఏ శ్రమ గుండా వెళ్ళబోతారో, ఎలాంటి శిక్ష తన శరీరం మీద పడుతుందో, ఆయన శరీరం మీద ఎలాంటి మేకులు దిగగొట్టబడతాయో, ఎలాంటి గాయములు చేయబడతారో, ఎలా నాగటి చాళ్ల వల్లే ఆయన వీపు దున్నబడుతుందో ఆయనకి అంతా ముందే తెలుసు. కానీ ఆయన శిష్యులతో ఉన్న కాలంలో కానీ, ఆయన పుట్టిన తర్వాత ఆయనకి వచ్చి అందరితో మాట్లాడడం, అద్భుతాలు చేసిన టైంలో కానీ మాటికి అదే మాటను ప్రస్తావిస్తూ, ఏం జనాలో ఏంటో, అనవసరంగా వీళ్ళ కోసం పాపాలను క్షమించడం కోసం నేను వస్తానని తండ్రి దగ్గర వాగ్దానం చేశాను, వీళ్ళు నన్ను కనీసం ప్రేమించడం లేదు, నాకు కనీసం ఆతిథ్యం ఇవ్వటం లేదు, వీళ్ళందరి కోసం అంట నేను చనిపోవాలంట అని గొణుక్కోవటం కానీ, మనిషి రూపంలోనే ఉన్నాను కదా, ఇంత బాధ నేనెందుకు అనుభవించాలి అని చెప్పి తన రూపాన్ని మార్చుకోవాలనే ఆలోచన కానీ, నిజంగా మనిషిగా ఉన్నటువంటి ఆయన జీవితంలో మనుషులకు ఎలాంటి నొప్పి అయితే వస్తుందో ఆయనకు కూడా అదే నొప్పి. ఎందుకంటే శరీరం అండి, ఆయనకు కూడా రక్తము మాంసం అన్నీ ఉన్నాయి. కనీసం ఆయన జంకలేదు, కనీసం ఆయన వెనుకడుగు వేయలేదు, కనీసం ఆయన ఈ సిలువ మరణం నాకు వద్దని చెప్పలేదు. ఎక్కడా కూడా తన నొప్పిని జ్ఞాపకం చేసుకొని, ఆయన బాధను ఆయన జ్ఞాపకం చేసుకొని, ఇంతగా రక్తం చిందించడం అవసరమా, ఏదో ఒకలాగా చిన్న గాయంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటట్టు ఏమైనా కొత్త రకమైనటువంటి మరణాన్ని సృష్టిద్దాం అనుకోలేదు. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, యేసుప్రభువారు సిలువ వేయబడ్డారు కదా అని చెప్పి మనం కూడా సిలువ వేయబడమని కాదు, మనం కూడా అంతటి పెయిన్ గుండా వెళ్ళమని కాదు. కానీ ఈ భక్తి ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మ ఎంతవరకు అయితే పరిగెడుతుందో తెలియకుండా, అలసట లేకుండా, ఈ శరీరాన్ని కూడా మనం నలగొట్టవలసి ఉంది. ఏం చేయాలి? శరీరాన్ని కూడా నలగొట్టాలి. ఎవరి నుంచి తీసుకున్నామంటే ఈ పాయింట్ మనం యేసుప్రభు వారి దగ్గర నుంచే తీసుకున్నాం. ఆయన దేవుడు, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు పేరట ప్రార్థన చేస్తాం. యేసుప్రభు వారికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఏం తక్కువ, ఏం భక్తిలో లోపించారని ప్రార్థన చేయాలి? పరలోక రాజ్యంలో చోటు ఆయనకి దక్కదని ప్రార్థన చేయాలా? లేకపోతే ఆయన ఏదో పాపం చేసేస్తారని భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలా? హీఈస్ ద గాడ్. ఆయనే దేవుడు, ఆయనే వాక్యము, ఆయనే ప్రార్థన, ఆయనే విశ్వాసము, ఆయనే సమస్తము. అన్నిటిలో అన్నీ అయి ఉన్నారు ఆయన, అన్నిటికీ ఆది సంభూతుడు ఆయన. కానీ ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేశారు. మనం ఎంతగా ప్రార్థన చేయాలి, మనం ఎంతగా ప్రార్థనకు మగ్గు చూపాలి. ఈరోజున ప్రార్థన అంటే చాలామందికి గిట్టదు, పడదు. ప్రార్థన చేయడం అంటే ఒక రకమైన బోరింగ్. అస్సలు గిట్టనిది ఏంటంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థనే. ఆయన దేవుడై ఉండి తన మోకాళ్ళు వంచి గెత్సెమనే తోటలో ఒలీవల కొండ మీద వట్టి నేల మీద ఆయన మోకరించి ప్రార్థనకు కూర్చున్నారే, వాడుకు చొప్పున అని రాయబడుతుంది ఒక గ్రంథంలో. వాడుకు చొప్పున అంటే ఆయనకి అలవాటు ఉందన్నమాట. ఏం చేయటం? ప్రార్థన చేయటం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. ఏం చేసి ఉంటారండి ప్రార్థన? ఆయన
ఇప్పుడు మనమైతే ప్రభా ఇదిగో అప్పుల బాధ ఉంది తీసైనా ఆయన, ఇదిగో నాకు నొప్పి వస్తుంది తీసైనా ఆయన, ఇంకేదో మన అవసరాన్ని ప్రభువుకి చెప్పుకుంటాం. మనం చెప్పుకోవాల్సిన ఆయన ఎవరికి చెప్పుకుంటారు? ఆయనకి అసలు ఏ బాధ ఉందని చెప్పుకుంటారు? అసలు ప్రార్థన ఎలా నడిచి ఉంటుంది ప్రభువుకి? ఎప్పుడైనా ఆలోచించారా? మన ప్రార్థన నడుస్తుంది అంటే మనం కొన్ని అవసరాల గురించి ప్రభువుని అడుగుతాం. ప్రభా మా మందిరం కట్టుకోవాలనైనా, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగం ఈయనైనా, మనకి కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని ప్రార్థనా అంశాలు ఉంటాయి. కానీ ప్రభువుకి ఏ అంశాలు ఉన్నాయండి? ప్రభు ప్రార్థన చేయడానికి వాడుకు చొప్పున ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి మోకరించడానికి ఆయన ఏమని పదాలు పలికేవారు? ఆయన ప్రార్థన ఎలాంటి ప్రత్యేకమైనదై ఉండుంటుంది? ఆయన చేస్తున్న ప్రార్థన ఎలాంటి శక్తి కలిగినదై, బలము కలిగినదై, ఒక నూతనమైనటువంటి మాటలతో కూడిన విధంగా ఉండి ఉంటుంది. ఈ క్రైస్తవ జీవితంలో మనం నడుస్తున్నటువంటి ప్రయాణంలో, మనం వెళుతున్నటువంటి ప్రయాణంలో మనకు కూడా ప్రార్థనాత్మ కావాలి. ఒకసారి అందరూ చెప్పండి, ఏం కావాలి? గట్టిగా చెప్పాలి, ప్రార్థనాత్మ. ప్రార్థన బాగానే ఉందండి, మరి ఆ పక్కన ఆత్మ తగిలిచ్చారేంటి అంటే, ఇప్పుడు ప్రార్థనాత్మ అంటే అది వేరేగా ఉంటుందా అని మనకి అనుమానాలు రావచ్చు. అందుకనే దేవుని వాక్యంలో ఒక చోట పౌలు గారు రాస్తారు, ప్రార్థించేది కూడా మనము కాదు, ప్రార్థించేది కూడా మనం కాదు, ఆత్మ తానే మన పక్షముగా ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులను మన నోట ఉంచి మన పక్షముగా తానే తండ్రికి ఏం చేస్తున్నారు? మొర్ర పెట్టుచున్నారు. జాగ్రత్తగా వినాలి. ప్రార్థించేది కూడా మనం కాదు. ఆ ఆత్మ ఎవరు? ఆత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడే యేసు ప్రభువుగా, యేసు ప్రభువారే పరిశుద్ధాత్మగా, ఈ ముగ్గురు ఒక్కరై ఉండి వివిధ రూపాల్లో ఆయా సమయాల్లో కనబడి ప్రస్తుత రోజుల్లో పరిశుద్ధాత్మగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్, ఆత్మ అయినటువంటి ఆ దేవుడు మనల్ని ప్రార్థనలో నడిపించాలి. మనంతట మనం చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది, ఆత్మ ద్వారా చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లకి తేడా ఎట్లా గమనించాలండి? ఈ రెండిట్లకి నేను ఏ ప్రార్థన కోరుకుంటున్నానో, ఏ ప్రార్థనలో ఉన్నానో నాకు ఎట్లా తెలుస్తుంది? మనం ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం సరెండర్ చేసేసుకుంటామో, పూర్తిగా అప్పగించుకుంటామో, ప్రార్థన మొదలు పెట్టక ముందే మన యొక్క ఆలోచన అంతా, విశ్వాసం అంతా దేవుని మీద కేంద్రీకరించి, ప్రభా నేను ప్రార్థన చేయటము కాదు, నా నోరు కాదు, నా ఇష్టము కాదు, మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన నాకు నేర్పించండి, మీ ఆత్మ నడిపింపులో నన్ను ఏం చేయండి, నడిపించండి అని ప్రార్థన మొదలు పెడతామో, అమాంతంగా మన కంట్రోల్ అంతా ఎవరికి ఇస్తాం? దేవునికి ఇస్తాం. మన ప్రార్థన కంట్రోల్ అంతా కూడా మనం ఏమేమి ఉచ్చరించాలో, ఏమేమి పలకాలో, ఏమేమి ప్రార్థన చేయాలో అవన్నీ కూడా దేవుని యొక్క చేతికి అప్పగిస్తాం అన్నమాట. అప్పగించినప్పుడు ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుంది? చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని, ఒక మనిషిని ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులే వినపడతాయి. ఉచ్చరింప సఖ్యము కాని అంటే నోటితో పలకలేమన్నమాట ఆ మాటలు. మూలుగులు అంటే మాటలు లేనటువంటి ఒక నిట్టూర్పు. సగం కొట్టబడి ఉన్నటువంటి జంతువు, సగం చచ్చిపోయినటువంటి మనిషి దారిలో పడి ఉంటే అతని దగ్గర నుంచి ఏమొస్తుంది? మూలుగు వస్తుంది. మాట్లాడలేడు. అతనిలో నుండి ఒక మూలుగుతో కూడినటువంటి ఏడుపు బయటకు వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషిని ఆవరిస్తారో ఆ వ్యక్తి మూలుగులతో ప్రార్థిస్తారు. ఉచ్చరించలేనటువంటి మాటలను బయటికి చెప్పలేనటువంటి విధంగా దేవుని స్వాధీనంలో ఉంటారు. ఏ అంశంల నిమిత్తమై ప్రార్థించాలో దేవుడే వారికి బోధిస్తారు. దేవుడే ప్రార్థన చేస్తారు వారిలో ఉండి. అదే కదా దేవుడు చెప్పింది, ఆత్మ తానే మన పక్షంగా ఉండి తండ్రికి ఏం చేస్తారు? మొర్ర పెడతారు. అందుకనే భక్తి చేస్తున్నాము, దేవునిలోనే ఉన్నాము, బాప్తీసము తీసుకున్నాము, ప్రార్థనలో ఉంటున్నాము, బైబిల్ చదువుతున్నాము, దేవునికి అసహ్యమైన క్రియలు చాలా మటుకు చేయకుండా కంట్రోల్ చేయగలుగుతున్నాము దేవుని సహాయము ద్వారా. అంతా బాగానే ఉంది, కానీ వీ నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఎప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడే కాకుండా కొత్త రకంగా ఏదైనా మనం ఉండాలని దేవుడు కోరుకుంటారు.
మనము దేవునిలోకి వచ్చినప్పుడు ఏ ప్రార్థనో, గత 15 సంవత్సరాల కిందట ఏ ప్రార్థనో, ఇప్పటికీ కూడా అదే పలుకులు, అదే ప్రార్థన. ఇంకంతకు మించి ఒక వర్డ్ ఎక్స్ట్రా పలకమో, అంతకు మించి ఒక మాట ఎక్స్ట్రా చెప్పలేమో, అంతకు మించి ఒక విశ్వాసపు మెట్టు ఎక్కలేమో, అంతకు మించి ఒక పరిమాణాన్ని పెంచుకోలేం. దేవుడు కోరుకునేది అది కాదు. మన ప్రార్థనలో ఆయన ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు కొంత ఎక్స్టెంట్ వరకు. మరి మనలో ఎంతమంది ప్రార్థన ఆత్మ కావాలని కోరుకునేవారు, దేవుని ఆత్మ చేత నేను నడిపించబడి ప్రార్థన చేయాలనుకునేవారు, దేవుని ఆత్మలోనే ప్రతిదినం ప్రార్థన చేస్తున్నవారు ఉన్నారా? చాలా కష్టం మీద మనం చేతులు ఎత్తగలం. ఎవరినైనా అడిగితే అంత సులువుగా చేయి పైకి ఎత్తలేకపోతారు. ఎందుకంటే వారు ఆత్మలో నడిపింపులో లేరు. ఇంచుమించుగా దేవుని ఆత్మ నడిపింపు లేకుండానే ప్రార్థన చేస్తాం మనం. ఆయన ఆత్మ నడిపించే విధానం ముందు మనం ఆ పాయింట్ని క్యాచప్ చేయాలి. ఎలా అండి అసలు? నేను ఎలా దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రార్థన చేయగలను? ముందు మనం మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు, మన హృదయాన్ని దేవునికి ఇష్టముగా మనం మార్చుకున్నప్పుడు, దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవునికి అసహ్యమైనటువంటి మాట కానీ, దేవునికి అసహ్యమైనటువంటి క్రియ కానీ, దేవునికి అసహ్యమైనటువంటి జీవితంను కానీ మనం విడిచిపెట్టి ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటున్నప్పుడు దేవుని ఆత్మే మనల్ని నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారు? దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తారు. మాకు దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రార్థన అవసరం లేదండి, మాకు ప్రార్థన చేయడం బాగా వచ్చు అని అనుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుడై ఉండి మనిషి రూపాన్ని దాల్చుకుని వచ్చినటువంటి ఆ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడై ఉండి గెత్సెమనే తోటకు ఆయన వాడుకు చొప్పున వెళ్ళిపోయి ఒలీవల కొండ మీద ఆయన పడుతున్నటువంటి ఆ పడిగాపులు, ఆయన పడుతున్నటువంటి ఆ ప్రయాస, ఆయన పడుతున్నటువంటి ఆ ప్రార్థనలో రోదన, ఆ ప్రార్థనలో వేదన నీవు నేను కలిగి ఉండేటట్టుగా ప్రయాసపడ్డమే భక్తి జీవితం. ఈ శరీరం ఎప్పుడొకప్పుడు శిథిలమైపోద్ది. ఈ శరీరం ఎప్పుడొకప్పుడు నలుగురు చేత మోయించబడి మనం వెళ్ళవలసినటువంటి తోటలోకో, ఎక్కడో సమాధుల దొడ్లోకో మన శరీరాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు. ఇంకప్పటి నుంచి మన శరీరం కానీ మనం కానీ గుర్తుకు రాము. మర్చిపోతారు జనాలు మనల్ని. మన తర్వాత తరం వారు వారి జీవితాన్ని వారు కొనసాగిస్తారు. అయితే మన యొక్క గతి ఏమై ఉండును? మన యొక్క ఆత్మ దేవుని ముందు నిలబడవలసి వచ్చినప్పుడు మన గురించి ప్రభు ఏమని తలంచుచుండునో ఎప్పుడైనా ఆలోచించారా? నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా? నేను ఒక క్రైస్తవ స్త్రీగా, దేవుని బిడ్డగా, మారు మనసు పొందినటువంటి ఒక దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి ఒక దైవ బిడ్డగా నేను దేవుని ఆత్మలోనే ఉన్నానా? దేవుని ఆత్మ చేతనే నడిపించబడుతున్నానా? దేవుని ఆత్మేనా నాతో మాట్లాడేది, నన్ను నడిపిస్తున్నది? ప్రార్థన ప్రారంభించింది మొదలు నేను దేవుని ఆత్మలోనే నడిపించబడుతున్నానా? ఇది చాలా కష్టతరమైనటువంటి భక్తి జీవితం. అంత సులువుగా మనుషులకు అబ్బేయదు. అంత సులువుగా మనుషులు దాన్ని వెంబడించలేకపోతారు. కొంతమంది భ్రమపడి ఆత్మలోనే ఉన్నామనుకుంటూ భక్తి చేస్తారు కొంతమంది. ఇంకొందరైతే అసలు ఆత్మకు వారికి సంబంధమే లేదు. వీరు ఒక దిశలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే డూప్లికేట్లు చాలా ఉంటాయి కదా. ఒక వస్తువు ఉందంటే డూప్లికేట్లు ఎన్ని ఉంటాయండి? సేమ్ అలాంటి షర్ట్ ఇక్కడ కూడా అమ్మేస్తారు 350 రూపాయలు. అదే షర్టు బ్రాండెడ్ స్టోర్లో కొంటే 35,000 రూపాయలు. రెండు ఒకటే, పేర్లు ఒకటే, లెటర్స్ ఒకటే, కలరు ఒకటే, కానీ ఎక్కడ తేడా వస్తుంది? ఆ ఫ్యాబ్రిక్, ఆ బ్రాండ్ నేము అంతా మారిపోద్ది. ఇక్కడ ధరించుకునే వారు ఏమనుకుంటారు? నేను కూడా బ్రాండ్ వేసుకున్నాను, కానీ అది డూప్లికేట్ అని వారికి తెలియదు. భక్తి జీవితంలో కూడా డూప్లికేట్ భక్తి ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తాం. ఆత్మ లేకపోయినా, దేవుని నడిపింపు లేకపోయినా, దేవుని నడిపింపులోనే ఉన్నామని భ్రమపడుతూ, సరైనటువంటి భక్తి చేయకపోయినా చేస్తున్నామనే నటిస్తూ,
భ్రమపడుతూ, దేవుడు ఏమీ మాట్లాడకపోయినా మాట్లాడారని చెప్పుకుంటూ, దేవుడు ఏమీ దర్శనం ఇవ్వకపోయినా కళ ఇవ్వకపోయినా ఇచ్చారని చెప్పుకుంటూ నడిచిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం అలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? డూప్లికేట్ భక్తి చేయొద్దు. అసలు సిసలైనటువంటి భక్తి ఎక్కడుందో కనుక్కునే ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చదవాలి. చాలామంది వాక్యాలు వినేస్తూ ఉంటాం, అందుకనే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. వినొద్దని ఎవరో చెప్పరండి, అది దేవుని వాక్యమే, ఇది దేవుని వాక్యమే. కానీ నీ అంతటి నువ్వు అన్ని వాక్యాలు వినేసి ఎటు కాకుండా ఒక మూలను పడిపోతే ఎవరికి ఉపయోగం? నువ్వు చేసిన భక్తి వల్ల, మనం చేసిన భక్తి వల్ల ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? నీకు ఉపయోగమా? మనకు ఉపయోగమా? అందుకని ఎంతమంది సేవకులు వాక్యాన్ని బోధించినా, ఎంతమంది దైవజనులు ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు బయటికి తీసి చెప్పినా అందరూ దేవుని కోసమే చెప్తారు, అందరూ అదే మార్గం కోసం బోధిస్తారు. మార్పు రావాల్సింది ఎక్కడంటే మనలో, వాక్యాలలో కాదు. మార్పు రావాల్సింది మనలో. నేను దేవుని ఆత్మ కలిగిన మనిషినేనా? యోసేపు గురించి అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు ఒక మాట అన్నారు, ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? ఏమనంటున్నారు? తన కళ భావాన్ని యోసేపు చెప్పినప్పుడు, తన కళ భావాన్ని మొత్తం అంతా, తనకి ఏ కళ వచ్చిందో కళతో పాటుగా అన్నీ చెప్పినప్పుడు వారు ఒక మాట అంటున్నారు, ఎంత తెలివైన వాడివో అనలా, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు ఇష్టానుసారంగా నడవలేరు. అదే మనకి సూచన. నీ జీవితంలో ఇష్టానుసారంగా నడిచిపోతున్నావంటే దేవుని ఆత్మ నుండి దూరంగా ఉన్నావు, దేవుని ఆత్మ నడిపింపులో లేవు. ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసేసుకుంటున్నావంటే దేవుని ఆత్మ నడిపింపు లేదు అక్కడ. మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోతున్నామంటే దేవుని ఆత్మ నడిపింపు లేదు అక్కడ. అసలు మనం చేసే ఏ పని కూడా దేవుణ్ణి అడిగి చేయము కదండి. నేను మిమ్మల్ని చెయ్యి ఎత్తమన్నాం, ఏ పని చేసినా దేవుణ్ణి అడిగి చెయ్యం. ఇప్పుడు ఒక బండి కొనుక్కోవాలి, ప్రభా ఈ బండిని తీసుకోమంటారా లేదా? దేవుడు ఎస్ఆర్నో చెప్పేదాకా ఆగి తీసుకునేవారు, తీసుకోకుండా ఉండేవారు ఎంతమంది ఉన్నాం? అంత అవసరమా అని అనుకుంటే చేయలేం. ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని చేయాలని దేవుడు కోరుకుంటారు. ఆ దేవుని చిత్తం చేసే మనుషుల యొక్క జీవితమే వేరండి. మనం బైబిల్ గ్రంథంలో తీసుకుంటే ఆయన చిత్తాన్ని చేస్తూ నడిచినటువంటి మనుషుల యొక్క జాబితా కొందరు ఉన్నారు, వారి జీవితమే వేరు. దావీదును మనం తీసుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని చేసే జీవించారు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే దేవుణ్ణి అడగాల. ఓ పక్కనేమో శత్రు సైన్యము కాలు దువ్వుతున్నారు, ఇదిగో రేపు వచ్చేస్తాం, మాపు వచ్చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని. యుద్ధానికి వాళ్ళు వస్తున్నప్పుడు ఈయన కూడా తిరగబడి యుద్ధం చేసేయాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను రేపొద్దున వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళనా వద్దా? మీరు వెళ్ళమంటే వెళ్తా, మీరు వద్దంటే మానేస్తా. ఒకవేళ దేవుడు మానేయమంటే మానేస్తారనమాట, దేవుడు వెళ్ళమంటే వెళతారనమాట. మన జీవితాల్లో ఆ అనుభవం మనకి రావాలి. ఏ అనుభవం? ప్రభువుని అడిగి ప్రతి పని చేసే అనుభవం, ప్రభువుని అడిగి ప్రతి స్టెప్ వేయటం. ఆ అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆ దేవుని ఆత్మచేత నడిపించబడే ఆ అనుభవం, ఆ జీవితం ఎప్పుడు వస్తుంది? మనం దేవునితో బాగా థిక్కెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడే వస్తుంది, దేవునితో అంటుకట్టబడినప్పుడే వస్తుంది, దేవుణ్ణి బహుగా ప్రేమించినప్పుడే వస్తుంది, ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడే వస్తుంది, ఆయనలో ఎక్కువగా మనం ఇమిడిపోయినప్పుడే వస్తుంది, ఆయనతో మనం ఎక్కువ గడిపినప్పుడే వస్తుంది. యేసు ప్రభువారు గెత్సెమనే తోటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. ఎందుకండి? ప్రార్థన చేయటానికి. మన జీవితంలో ప్రార్థనా సమయము లేదా ప్రార్థించుకునే స్థలము, ప్రార్థించాలంటే ఆకలి, ప్రార్థించాలంటే ఆసక్తి, ప్రార్థించుకోవాలంటే, ప్రార్థనలో ఉండాలంటే ఆ మక్కువ, ఆ ప్రేమ మనలో కనుమరుగైపోతున్న దినాల్లో ఉన్నాం.
కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేసినటువంటి ఆ ఆత్మ ఈ రోజుల్లో మనుషుల్లో లేదు. చూస్తున్నాం, లేదు, పోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. రోజు రోజుకి ఆత్మ నుండి దూరం అయిపోతున్నాడు మనిషి. దేవుని రాజ్యానికి వెళ్ళే లోపల మనము దేవుని ఆత్మ చేత నడిపించబడే ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఆత్మ నడిపింపులో ఉండే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గుర్తుపట్టాలన్నా, ఆ దేవుని ఆత్మను మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా, ఎందుకంటే ఇక్కడ శరీరం ఆత్మ కలిపి దేవుని చేత నడిపించబడతాం, అక్కడ ఆత్మ ఒకటే నడిపించబడాలి. డైరెక్ట్ ఎన్కౌంటర్ అన్నమాట. ఇక్కడ ఆ రుచి తెలియకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు యేసు ప్రభువారో, ఎవరు దేవుని దూతో, ఎవరో యోహానో, ఎవరు పేతురు ఏం తెలుస్తుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని నడిపింపు రమ్మంటే కొత్తగా ఎక్కడ వచ్చేస్తుంది? ఈ భూమి మీద ఉండగానే మనం ఆయనతో నడవాలి. ఈ భూమి మీద ఉండగానే ఆయన ఆత్మలో మనం నడిపించబడాలి. మాకు అవసరం లేదండి ఆత్మ, మాకు ఇది ఉంటే సరిపోద్ది, మాకు బిల్డింగ్ ఉంటే సరిపోద్ది, మాకు ప్రార్థన చేయటం వచ్చు, ఎలా అన్నా ప్రార్థన చేసేస్తాను నేను అని అనుకుంటారు మనుషులు చాలామంది. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రార్థన వినండి జాగ్రత్తగా. ఆ అవసరాలు దేవుడే మన నోట చెప్పిస్తారు. ఖచ్చితంగా అవసరాన్ని దేవుడే తీరుస్తారు. నా చిన్న అనుభవంలో నేను చెప్తున్నాను. ఒక మనిషి దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండానే, ఒకవేళ మనకి తెలిసిన అవసరత ఉందని, ఆ అవసరతలను ప్రభువే మన ప్రార్థనలో నడిపిస్తారో, అడిగిస్తారో, వెంటనే కొద్ది కాలానికి దాన్ని నెరవేర్చుతారు కూడా. అది ఆత్మీయంగా అవనివ్వండి, శారీరకంగా అవనివ్వండి. ఆత్మ సంబంధమైన అవసరాలు కొన్ని ఉంటాయి. ప్రభా నన్ను పరిశుద్ధురాలిగా మార్చండి, నన్ను వాడుకోనండి, నన్ను అలా చేయండి, నన్ను ఇలా చేయండి, నాతో మాట్లాడండి, నాకు వాగ్దానం చేయండి. ఇలా ఆత్మ సంబంధమైన అవసరాలు కొన్ని ఉంటాయి. శరీర సంబంధమైన అవసరాలు కొన్ని ఉంటాయి. ప్రభా నాకు అది ఇవ్వండి, ఇది ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది, ఇది ఉంది. వాటన్నిటినీ దేవుడే తీర్చుతారు. అందుకని ఈరోజు మొదలుకొని నేను ప్రార్థించినప్పుడు ఎవరి ఆత్మలో చేయాలి? దేవుని ఆత్మ వశం మనం అయిపోయి అప్పుడు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం ప్రభువుని అడగాలి, ప్రభా ఇదిగో మీ ఆత్మలో నన్ను నడిపించండి, మీ ఆత్మలో నన్ను నడిపించండి. మన ప్రార్థన ఇలాగుండాలి, మీ ఆత్మలో నన్ను నడిపించండి. నా అంతటి నేను చేసే ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన 2 గంటల సేపు చేసినా దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ప్రార్థన ముగించిన తర్వాత ఆమెన్ చెప్పిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మను పక్కన పెట్టి చేశారు ఆ ప్రార్థన. దేవుని ఆత్మలో చేసిన ప్రార్థన 2 నిమిషాలు చేసినా దాని ప్రభావం మరొక రకంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఎరుకో గోడలు కూల్చారు, ఎన్ని గంటలు ప్రార్థన చేసి బలి పశువును వధించి కందకాన్ని చుట్టూ తవ్వించి ఆ అగ్నిని ఆకాశం నుండి దింపారు. విత్ ఇన్ మినిట్స్లో వారు ప్రార్థన చేసి ముగించగానే అద్భుతాలు జరిగాయి.